సార్ నమస్తే సార్. నమస్తే అండి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ప్లేస్లోనే మీ ఇంట్లోనే కలవడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది సార్. ఓకే అండి. లాస్ట్ టైం మీకు గుర్తుపట్టినారా సార్? అప్పుడు నేను మరీ ఇంత ఫేమస్ కాకపోవచ్చు కానీ ఒక ఛానల్ ద్వారా మీ ఇంటర్వ్యూ కోసం మీ దగ్గరకు వస్తే మీరు వాస్తవాలు ఏంటో నన్ను ఇంటర్వ్యూ చేయడం కన్నా పబ్లిక్లోకి వెళ్ళి తీసుకురమ్మంటే నేను పబ్లిక్ టాక్ చేయడం జరిగింది. పబ్లిక్లో ప్రతి ఒక్కరూ మాకు డెవలప్మెంట్ అనేది కనపడింది. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అనే దాంట్లో ఇండియాలో 72 ప్లేస్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో 6th ప్లేస్ వచ్చింది. మీరు మెయిన్గా ఏదైతే మనసు పెట్టి తీసుకున్న డ్రైనేజ్ సిస్టమ్, కాలువలు కానీ ఆ రోడ్స్ కానీ జనాలకు ఆ రోజు ఆకర్షితులైనారు. ఈసారి మాకు గెలిచేది మాత్రం రాష్ట్రంలో సంబంధం లేదు కానీ ఆ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రావాలి, ఇక్కడ మాత్రం మాకు జనార్దన్ గారే కావాలని అన్నారు. ఆ రిపోర్ట్ మీరు ముందు పెట్టడం జరిగింది. మీరు టైం ఇస్తే ఇంటర్వ్యూ ఇస్తానని కూడా ఇవ్వలేకపోయినారు. బట్ ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే ఇంత డెవలప్మెంట్ చేసిన కూడా మీరు ఓడిపోవడం అంటే కారణం ఏంటి సార్? 2019 ఎలక్షన్స్ కారణం ఏం లేదండి, ఒక 2-3 ఇష్యూస్ జరిగినాయి. ఒకటి కమ్మపాలెం అని చెప్పేసి ఇక్కడ ఉంది. అంటే కమ్మపాలెంలో కమ్మోళ్ళంతా కూడా ఉండరు, అన్ని క్యాస్ట్లు ఉన్నారు. పేరు కమ్మపాలెం. అది ఎప్పుడు కూడా తెలుగుదేశం ఇంతవరకు పార్టీ ఆఫీస్ కానీ జెండా కానీ అక్కడ లేదు. ఎవరిది వైఎస్ఆర్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరిది ఉండదు. మొత్తం తెలుగుదేశం ఫేవర్గా ఉంటుంది. ఎప్పుడు మంచి మెజారిటీ వచ్చే డివిజన్ అది. అలాంటి డివిజన్లో వీళ్ళు కావాలని చెప్పి ట్రాప్ చేయడానికి అక్కడ పార్టీ ఆఫీస్ ఒక పిల్లోడిని లాగేసి అక్కడ పార్టీ ఆఫీస్ ఏదో వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాలని చెప్పేసి దాన్ని ఒక ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి దాన్ని నేనేమో విజయవాడ బాబుగారి మీటింగ్ ఉంది మాకు, అక్కడ ఉన్నాం. ఈయన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తారు రేపనగానే ముందు రోజు మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసేసి ప్రతి బజారు సౌండ్ చేస్తా తిరిగారు రాత్రి అంతా. దాంతోపాటు మన పార్టీ సింబల్ అయిన సైకిల్ని మోటార్ సైకిల్ కట్టి ఈడ్చుకుంటూ తిరిగారు. అంటే అక్కడ ఉండే వాళ్ళని రెచ్చగొట్టారు. రెచ్చగొట్టిన తర్వాత వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఏంటి సౌండ్ ఏంది ఇదేందని చెప్పేసి అడిగితే రేపు ఇక్కడ వాసు వస్తున్నాడంట, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తాడంట అని చెప్పేసి వాళ్ళు అందరికీ స్ప్రెడ్ అయ్యింది. అయినప్పుడు ఇక్కడికి ఎట్లా వస్తాడు వాడెవడో ఒకడి కోసం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసేది చేసుకుంటే చేసుకొని పోవాలి, అంతేగాని ఈ రకంగా రాత్రి 3 దాకా సౌండ్ చేస్తా సైకిల్ ఏమో బండికి కట్టేసి తిప్పటాలు ఇవన్నీ ఏంటని చెప్పేసి జనాల్లో ఒక రెవల్యూషన్ వచ్చేసి మహిళలు అందరూ కూడా రివర్స్ అయ్యారు. రివర్స్ అయ్యి అందరూ కూడా రోడ్డు మీద కూర్చొని అసలు ఎవరు రావడానికి లేదని చెప్పేసి వాళ్ళంతా పబ్లిక్లో వచ్చిన రెవల్యూషన్ అది అడ్డం తిరిగి కూర్చున్నారు. దాన్ని అతను ఏం చేశాడంటే ట్యాప్ చేసుకొని అతను కావాలని చెప్పి 4 గంటలు అక్కడ కూర్చోవటం, అతను మళ్ళా రావటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసి దాన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లారంటే ఒక కమ్మపాలెం కమ్మలు తప్పితే మిగతా వాళ్ళు రాకూడదా, మేమేదో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నప్పుడు కావాలని దానికి కూడా రానికుండా చేశారు. అంటే ఈ కమ్మల రాజ్యం అట్ట అయిపోయింది అని చెప్పి దాన్ని ఆ రూట్స్ లెవెల్లో తీసుకెళ్ళటం అదొక కొంచెం డ్రాబ్యాక్ అయింది. అదే గారిని ఒక కేవలం ఒక కమ్మ వ్యక్తి లాగానే చూపించే ప్రయత్నం చేశారు. ఆ ట్రాప్లో మిగతా వాళ్ళందరికీ అప్పుడు ఆ మూమెంట్లో తెలియక, ఎలక్షన్ మూమెంట్లో అది తెలియక వాళ్ళంతా నిజమే కదా అని చెప్పేసి దాని మీద కొంత ఇబ్బంది జరిగింది. రెండోది వచ్చేసి జనసేన పార్టీ ఇక్కడ మేజర్గా 34,000 ఓట్లు ఉన్నాయి, వాళ్ళ యొక్క 10,500-11,000 దాకా వచ్చినాయి, అదొక చీలింది ఓటు బ్యాంకు. మూడోది వచ్చేసి ఇక్కడ ఉండే ఏదైతే ఒక్కసారి అవకాశం అని జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఏంటి అని చెప్పి నవరత్నాల్లో ఏదైతే అతను మాయమాటలు చెప్పాడో జనాలు కొంచెం దాని మీద అయ్యి ఏదో ఒకసారి చూద్దామనే ఆలోచనతో అదొక వేవ్ ఉంది. ఇన్ని కారణాల చేత ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఇబ్బంది జరిగింది. సార్ కేవలం అందరూ ఆ ఇన్సిడెంట్, ఆ జనసేన ఇంపాక్ట్ ఇవన్నీ చెప్తున్నారు కానీ మీ అభివృద్ధి మాత్రం వాళ్ళకి నోచుకోలేకపోయిందా సార్? ఆ టైంలో ఏంటంటే ఆ మూమెంట్లో ఒక నెల 40 రోజుల ముందు జరిగింది ఇష్యూ ఇది. ఆ నెల రోజుల్లో వీళ్ళు ఇంకా దాని రోజు ఇంకా ప్రచారాలు చేస్తా చూడండి మమ్మల్ని ఆఫీసు కూడా రానిలేదు, నన్ను ఇక్కడ అడ్డం పడ్డారు, మా వాళ్ళ మీద రాళ్ళు వేశారు, రకరకాల తీసుకొచ్చారు. దాని ఇంపాక్ట్ కొంత జరిగింది కానీ ప్రజలు ఈరోజు తర్వాత మళ్ళీ అర్థం చేసుకునే పరిస్థితులు వచ్చినాయి. లాస్ట్ ఎలక్షన్ ముందు 1 month ముందు కమ్మపల్లి ఇన్సిడెంట్ ఒకటే అయింది. మళ్ళీ సేమ్ సీనియర్ సేమ్ రిపీట్గా 2024 ఎలక్షన్స్లో కరెక్ట్ ఎలక్షన్స్ 1 month ముందు గత 4-5 రోజుల కిందట సేమ్ రిల్స్ ఘటన జరిగింది.
అంటే అది మీరు క్రియేట్ చేస్తున్నారా లేకపోతే అవతల పార్టీ క్రియేట్ చేస్తున్నారా అర్థం కావడం లేదు. కానీ జనాల్లో కానీ అవతల ఈ రాష్ట్రంలో ఒక సంచలనమైంది మొన్న జరిగిన ఇష్యూలో. కరెక్ట్ 1 month లాస్ట్ టైం ఇన్సిడెంట్ లాగా ఇది మళ్ళీ 1 month ముందట ఇది ఇన్సిడెంట్. అంటే నాకు ఏం డౌట్ వచ్చిందంటే సార్, సింపుల్ గా మీరు చాలా సౌమ్యులు సార్, మీరు ఎక్కువ ఫ్రంట్ ఎండ్ పాలిటిక్స్ అంటే మీడియాలకు కానీ హడావిడి కానీ ఒక విమర్శించడం కానీ విమర్శ తీసుకోవడం కానీ మీరు చాలా తక్కువ ఉంటారు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, గ్రౌండ్ లెవెల్ లో ఉంటారు. మీ మీద ఒక నెగిటివ్ ఆరోపణ లేదు. కానీ కరెక్ట్ ఎలక్షన్స్ ముందు 1 month ముందు ఏంటి సార్ మీరు అంతా అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తుంటారు? అంటే స్వయంగా మాజీ మంత్రి ప్రజెంట్ తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారి కోడలపై మీరు దాడి చేయడం ఏంటి సార్? నిజంగా ఒక ఆడబిడ్డ పైన నేను ఆశ్చర్యం అనిపించింది. అంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏ ఛానల్ సాక్షి టీవీ పెట్టినా ఎన్టీవీ పెట్టినా కూడా ఒక మహిళపై జనార్దన్ అండ్ వాళ్ళ టీం టీడీపీ నాయకులు దాడి చేయడం ఏంటి సార్? మరి దారుణం కాకుండా అదే ఇవన్నీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇతను చేసే ట్రెండ్ అలా ఉంటుంది. కావాలని ముసలి కన్నీళ్ళు కూస్తా ఇట్లాంటి ఏదో ఒకటి ట్రాప్ చేయాలనే ఉంటుంది. 4-5 సంవత్సరాలు అసలు పట్టించుకోడు, డెవలప్మెంట్ ఉండదు, ఏముండదు. ఇది జరిగింది ఏంటి అంటే నేను ఒక డివిజన్లో జాయినింగ్స్ ఉంటే ఆ ప్రోగ్రాంలో ఉన్నా. అదేమో ఇంకో డివిజన్లో ఆమె తిరుగుతుందనేది కూడా నాకైతే నెక్స్ట్ రోజు మార్నింగ్ తెలిసింది. అక్కడ ప్రభావతి అని చెప్పేసి మా పార్టీ మహిళా వాళ్ళు ఉంటే వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆ బజార్లో తిరుగుతుందంటాం. నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటే తిరుగుతుండేటప్పుడు వాళ్ళందరూ కూడా వాచ్మ్యాన్కి చెప్పి మన అపార్ట్మెంట్లకి ఎవరు రాబడలేదు అని చెప్పేసేయండి, లోపలికి ఏం వద్దని చెప్పారంట. వాళ్ళకి వాచ్మ్యాన్ ఉండి ఆమెకి చెప్పారు రావద్దు అంటున్నారులేండి, ఇక్కడ వద్దు అవసరం లేదులే అంటే మంచిదే అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమెతో పాటు 10 మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు వాలంటీర్ ఉంది లేడీకి. ఆ వాలంటీర్ రిజైన్ చేసినట్టుంది కానీ యాక్సెప్ట్ లేదు, మేము అది కూడా తెప్పించాను. ఆమె ఆ రోజు ఆమె వాలంటీర్గానే ఉంది. వాలంటీర్గా ఉంటే ఆ వాలంటీర్ని చూసి ఏం ఫోటో తీసింది. నువ్వు వాలంటీర్ కదమ్మా, నువ్వు ఎట్లా తిరుగుతున్నావు, ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తుంది కదా అంటే నేను రిజైన్ చేశాను, నా ఫోటో ఎవరు నువ్వు తీయటానికి అని చెప్పి వాళ్ళిద్దరు వాదనది, ప్రభావతి ప్లస్ వాలంటీర్. వీళ్ళేమో అప్పటికే 4 ఇళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోడ్డు ఏమో డెడ్ రోడ్డు. మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ అటు పక్క నుంచి అదే ఈ లైన్లో పోయారు, ఎదురుగా రావాలి. మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు ఈలోపు ఆ పక్కన ఉండేవాళ్ళు ఎవరో ఆ వాసుకి ఫోన్ చేసి చెప్పారంట, కోడలు ఇట్ట అన్నారు అని. ఏదో వాడు పక్కన వాళ్ళు ఎవరో కూడా చెప్తుంటారు కాబట్టి చెప్పే ఆయన అడావిడిగా 4 కార్లు తీసుకొని వచ్చి కొంతమంది జనాలను తీసుకొచ్చి ఆమె మళ్ళీ రిటర్న్ రాగానే ఆమెమో ఒకసారి మేము చెప్పేసి వెళ్ళిపోతా అన్నట్టు ఆ గేట్ తీపిచ్చటం వచ్చేసి ఆమెను కొడుతుంటే వాళ్ళ కొడుకులు అడ్డం వస్తే వాళ్ళ కొడుకులను కూడా కొట్టారు. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి కానిస్టేబుల్. వాళ్ళ హస్బెండ్ కానిస్టేబుల్ అయితే అతను పైన ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు అపార్ట్మెంట్లో. దాన్ని అర్థం చేసుకోకుండా అతను ఆ అమ్మాయిని కొట్టేసేకి ఆ అమ్మాయి భయపడి వాళ్ళ అపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడ కార్పొరేటర్గా నిలబడ్డ అతనికి మోహన్ అని చెప్పి అతనికి ఫోన్ చేసింది, అన్న మా ఇంటి మీదకి వచ్చి ఇట్లా గలాట జరిగిందని చెప్పి. అదే ఏరియా కార్పొరేటర్గా పోటీ చేశాడు మొన్న మేడికొండ మోహన్ అని. మోహన్ పక్కనే 2 minutesలో అక్కడికి వచ్చాడు. వచ్చేసి ఆమె దగ్గరికి వెళ్ళేసి మాట్లాడి తర్వాత నాకు అక్కడి నుంచి ఫోన్ చేశారు, అన్న ఇట్లా గలాట అయిందని. నాకు ఏమో ఆ డివిజన్ చూసుకున్న తర్వాత మళ్ళీ వేరే డివిజన్లో ప్రోగ్రామ్ ఉంది. సరే నేను వస్తా కనపడేసి వెళ్తానులే, ఏమైనా ఇబ్బంది అయ్యిందంటే ఏం లేదు, మన వాళ్ళని ఇద్దరిని పిల్లల్ని కూడా కొట్టారు, వాళ్ళు కొంచెం భయపడుతున్నారు అని చెప్పేసి అంటే సరే అని నేను మళ్ళా ఆడికి వెళ్దామని నేను ఈ ప్రోగ్రాం చూసుకొని అక్కడికి వెళ్ళటానికి నాకు 15-20 minutes పట్టింది. ఏ లైన్ రా అని చెప్పేసి అడిగితే అతను మనోడుండి 2వ లైను, నేను రోడ్డు మీదే ఉంటానన్నా అని చెప్పేసి అన్నాడు. మేము బయలుదేరుతున్న మూమెంట్లో మళ్ళా వచ్చేసి అతను రోడ్డు మీద ఉండి అతను పట్టుకొని అతని బాగా విపరీతంగా కొట్టారు. నేను వెళ్ళే లోపలికి అతను కొట్టుండారు. అతను రోడ్డు మీద కూర్చొని ఉన్నాడు, ఆల్రెడీ ఇక్కడంతా పగిలిపోయింది, 3 stitches పడ్డాయి. అతను ఎందుకు కొట్టారనే తెలియదు. సరే నేను పోయి అప్పటికి కూడా ఆ టైంలో వాసన్న సంబంధించిన వాళ్ళెవరు లేరు. అసలు నాకు తెలిసింది ఏంటంటే మరుసటి రోజు ఇంటికి వచ్చింది, రాత్రి 2:30కి వచ్చాము ఇంటికి. అప్పుడు తెలిసింది ఆమె తిరుగుతూ ఉంటే ఇది జరిగింది అనేది. పొద్దున్నే పక్కన వాళ్ళందరినీ అడిగారు, ఆ కోడల్ని ఏమన్నా అన్నారంటే ఆమెను ఒక్క మాట అనలేదంట. ఆమె ఒక్క మాట అనలేదు. ఈ వాలంటీర్లు చేసిన పని పక్కన వాళ్ళకి చెప్పటం, వాళ్ళు వచ్చేసి కొట్టడం ఇవన్నీ జరిగింది.
ఎవరైనా ఆడపిల్లలను పట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు అసభ్యంగా ఎవరు మాట్లాడరు. ఎవరైనా అనేది ఏంటంటే మీరు ఏం పని చేశారయ్యా, ఏం మొహం పెట్టుకొని వచ్చి అడుగుతారు అని చెప్పి అడుగుతారు జనం. ఖచ్చితంగా. నువ్వేం పని చేయకుండా ఇవాళ వచ్చి ఓట్లు అడగటానికి నీ డబ్బులు అవినీతి డబ్బులు ఇస్తానంటే వస్తావా అని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు మేము పోయినప్పుడు కూడా తీవ్రంగా ఉండే వైఎస్ఆర్లు కూడా లైట్ ఆపేయటం తలుపేసుకోవటం చేస్తారు. సరే మేము పక్కింటికి వెళ్తాం, అంతేగాని వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేక కొడతామా, వాళ్ళ ఇళ్ళలో పోయి కొడతామా? దాన్ని ఆ విధంగా ఆ రోజు చేస్తే దాన్ని మేమేం చేసాం, నేను వచ్చిన తర్వాత వాళ్ళని అట్టే తీసుకొని పోయి ఎస్పీ దగ్గరికి పోయాం. ఎస్పీకి చూపించి ఎస్పీ దగ్గర తీసుకెళ్ళి ఎస్పీ కంప్లైంట్ చేసి మళ్ళీ వాళ్ళని తీసుకొని నేను రిమ్స్కి వెళ్ళా. రిమ్స్కి వెళ్తే ఈలోపే అందరూ డ్రగ్స్ గంజాయి బ్యాచ్ అందరూ మత్తులో ఉన్నారు. బ్లేడ్ పెట్టి 4 కోసుకొని మాకంటే ముందు పోయి కొనుక్కొని ఉన్నారు ఇద్దరు. అక్కడ మీకన్నా ముందే? మాకంటే ముందే రిమ్స్లో. మేము మామూలుగానే తీసుకొని పోయాము, ఫస్ట్ ఎయిడ్ ఎంట్రీ చేయించాము. ఫస్ట్ ఎయిడ్ రూమ్లోకి వెళ్ళి అంతా క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేస్తూ ఉన్నారు. మేము ఆడే కూర్చొని ఉన్నాము. నేనేమో అక్కడ ఎస్పీ ఆఫీస్ కాడికి మా వాళ్ళంతా చాలామంది వచ్చారు. అందరిని ఇంటికి వెళ్ళిపోవట్లే, ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి ఫస్ట్ ఎయిడ్ చేపిద్దామని చెప్పేసి మేము పోయాం. మేము తక్కువ మంది ఉన్నాం. ఇది ప్లాన్ చేసుకొని ఒక్కసారిగా హాస్పిటల్కి 400 మందితోటి వచ్చేసాడు. వచ్చేసి అక్కడ కనపడ్డ వాళ్ళు, మన వాళ్ళు బయట ఉండేవాళ్ళు ఉంటే బయట కనపడ్డ వాళ్ళని ఒక 2-3 మీద చేసుకున్నారు. చేసుకొని మేము ఆ రూమ్లో ఉంటే ఆ బజార్ ఆ కార్డర్ అంతా తిరుగుతా అరుస్తా, ఆడ ఒకడైతే కొట్టేకి అద్దం పగిలిపోయింది, వాడికి బ్లడ్ వస్తుంది కూడా వాడికి అర్థం కాల. టీవీలో అదే విజువల్స్ వాసు గారు చూపించడం జరిగింది, సాక్షిలో కానీ మీరు దాడి చేసినట్టు. అసలు మేము ఎక్కడున్నా, నేను రూమ్లో పేషెంట్ దగ్గర ఉన్నా అండి. మేము చూడండి, ఇక్కడ ఈ సిఐ చూడండి, దగ్గరుండి సిఐ పంపిస్తున్నారు వాళ్ళందరినీ. లోపలికి వెళ్ళండి ఆ రూమ్లో ఉంది. అవును, సిఐ గారు. ఆ కారిడార్లో మన వాళ్ళు ఎవ్వరు లేరు. మేము ఉండింది ఆపే ప్రయత్నం జరుగుతున్నా సార్. ఆపే ప్రయత్నం కాదు, ఏదో రూమ్ నేను లోపల ఉన్నాను, బయటకు వచ్చేసి ఆ బయట నిలబడ్డాం. ఆ బయట మన వాళ్ళు ఉండే దగ్గర వాళ్ళని పట్టుకొని కొడుతున్నారు మన వాళ్ళని. ఆ రూమ్ లోపల ఉన్నాం మేము. సిఏ గారే వాళ్ళని పంపించి వాళ్ళని కొడుతుంటే వాళ్ళు. అవును, ఒక సిఐ ఏమో వాళ్ళందరినీ పంపించాడు. ఒక సిఐ వచ్చి లోపల నన్ను చూసి అవును ఈ రూమ్ లో ఉన్నాడని చెప్పేసి అతనికి చెప్తాడు. మాకు టీవీలో ఈ విజువల్స్ చూపించలేదు సార్. వచ్చి ఉన్నాయండి, ఎంత ఉన్నాయి మీకు అన్ని పెడతాను నేను. మీరు కూడా చూడండి. బయట నా కార్లు ఉంటే కార్లు పగలగొడతారు. ఎన్ని కార్లు సార్? 2 కార్లు గుద్దుతారు, దాన్ని అద్దాలు పగలగొడతారు. అంటే వీళ్ళు ఏంటంటే విచ్చలవిడైపోయి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే కమ్మపాలెం మాదిరి ట్రాప్ చేయాలనేది ఒకటి. ఆ ప్రభావతి అనేమో కమ్మ కాబట్టి దాన్ని ట్రాప్ చేసి మళ్ళీ దానిలాగానే మళ్ళీ కులం రాజకీయం చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేశాడు. దాడి దెబ్బతిన్నది టీడీపీ సానుకురాలు ప్రభావతి కమ్మ. ఆ రోజు కమ్మని టార్గెట్ చేసి కమ్మని టార్గెట్ చేసి మీరు కాబట్టి టార్గెట్ చేసి కులాల్లో రాజకీయం చేయాలని చూశారు. రెండోది వచ్చేసి ఆయన మాట్లాడేది ఆ సమతా నగర్ అనే ఏరియా మొత్తం కూడా కాపులు ఎక్కువ ఉంటారు, ఏడో కొంత పర్సెంట్ ఉంటారు వీళ్ళు. అలాంటిది ఆయన ఎంతసేపటికి ఆ ఏరియా అంతా కమ్మోళ్ళు. ఆయన మాట్లాడేదంతా పచ్చి అబద్ధాలండి. జగన్ గారి దగ్గర నుంచి వచ్చేసింది అన్నీ. ఆ జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు. మా అమ్మ మీ బిడ్డ ఆ బిడ్డ అంట అన్నీ ఎట్ట అబద్ధాలు ఆడతాడో ఇదే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇతను కూడా ఆయన చేసే తప్పులన్నీ కూడా ఎదుటివాడి మీద భలే చెప్తాడు అతను. ఆయన చెప్పేదన్నీ అబద్ధాలు ఆడతా 400 మందితో వచ్చింది, విజువల్స్ ఉన్నాయి. మేము ఎక్కడున్నాము, లోపల రూమ్లో ఉన్నాము. రూమ్లో ఫస్ట్ ఎయిడ్ వేయించిన తర్వాత మళ్ళీ ఏఎస్పీ వచ్చేసి సార్ మీరు ఇంకా వెళ్ళొచ్చా సార్, ఎందుకు ఇంకా ఇంతమంది వద్దు సార్ అని చెప్తే అప్పుడు మేము బయటకు వచ్చి మా పాటికి మేము బయటకు వచ్చాము. వాళ్ళు అప్పుడు దాకా హంగామా చేసి ఒక హాస్పిటల్ పేషెంట్స్ ఉన్నారు, మిగతా వాళ్ళంతా పేదవాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్, ఒక పద్ధతి లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు. చేసి మళ్ళీ మా వాళ్ళ మీద తన్నించి మా వాళ్ళ మీద కేసులు పెడతారు. 50 మంది మీద కేసులు పెట్టారు, మా మీద ఎస్సీ యాక్ట్ పెట్టారు. సార్ మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీ పైన
ఎస్సీ ఎస్టీ అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రావడం జరిగింది. అవును. అంటే ఫ్రస్ట్రేషన్ లో ఇలాంటి అంటే ఏం లేదండి, దీంట్లో అహంకారం ఒక పక్క, అధికారం ఒక పక్కేమో డబ్బు. విపరీతంగా డబ్బులు ఇష్టారాజ్యంగా చంపించే లోపలికి మనిషికి ఒళ్ళు ఆమె తెలియట్లా. ఆ అహంకార భావాలతోటి ఎవరినైనా కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇవాళ మన ప్రభుత్వం అనే దురుద్దేశంతో ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఎక్కడెక్కడో నిలబడి ఉన్న మనవాళ్ళని పట్టుకొని, అతను అప్పుడే పార్టీ మారి వచ్చాడు మా దగ్గరికి, అతను పట్టుకొని కొట్టారు వీళ్ళందరూ కలిసి అలాట్ చేసి. అందరూ ఫొటోస్ ఉన్నాయి, ఎవడెవడు ఉన్నాడో అన్నీ ఉన్నాయి. ఆ రోజు కూడా మేము చూపించాం పోలీసు వాళ్ళకి, చూపించి ఇదిగో వీళ్ళు కొట్టింది మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, మీరు వీళ్ళ మీద ఎందుకు కేసు తీసుకోవడానికి వాళ్ళు ఏం మాట్లాడలేరు, మీకు అర్థం చేసుకోండి, మాకు ఉండే ప్రెజర్స్ మాకు ఉన్నాయి అని చెప్పి అంటారు. సీఏ గారికి ఇద్దరు సీఏలకి ఏంటి సార్ మీకు వైరం ఏమంటారు? మాకేం వైరం ఏమి లేదండి. వాళ్ళు ఏంటంటే ఒక సిఐ పోలీసుల మాదిరి పనిచేయట్లా. వాళ్ళ ఇంట్లో మన ఇంట్లో గుమస్తా ఉంటే ఎట్లా పనిచేస్తాడు, వాళ్ళ సొంత మనుషుల మాదిరి. ఇప్పుడు మేము అధికారంలో ఉండేటప్పుడు ఎవరో బాగుండే వాళ్ళు సీఐలు వస్తుంటారు, వచ్చినప్పుడు మేము చెప్పిన ఈ పద్ధతి ప్రకారంగా చేస్తారు, అంతేగాని టార్గెట్ ప్రకారంగా చేయరు. వీళ్ళు ఏంటంటే టార్గెట్ ప్రకారం వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ ఒక ఎంప్లాయ్, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ కార్యకర్త మాదిరి చేస్తూ వచ్చారు. అంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఏం జరిగింది, మా వాళ్ళ మీదే కొట్టి మా వాళ్ళ మీదే అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెడితే 18 రోజులు ఆయన రిమాండ్లో ఉంటే కొంతమంది మా వాళ్ళంతా కూడా ఆ రోజు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్ట్ అని చెప్పేసి తీసుకెళ్ళేటప్పుడు అది ఇక్కడే మా దగ్గర కొంతమంది ఆపితే ఈ సిఐ ఏది తాలూకా సిఐ అతను లేని వాళ్ళని, వాళ్ళ జైల్లో ఉండే వాళ్ళ పేర్లు కూడా రాశారు ఆ ఎఫ్ఐఆర్లో. జైల్లో ఉండే వాళ్ళ జైల్లో ఉన్నాడు ఆ రోజు. యాక్చువల్ ఆ డేట్లు అవన్నీ చూస్తే వీళ్ళు ఎక్కడ ఉన్నారనేది అర్థమవుతుంది. అలాంటి వాళ్ళకి కూడా రాసి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసులు ఎఫ్ఐఆర్ రాశారు. మళ్ళీ ఇంకో సిఐ చూస్తే, 1 టౌన్ సిఐ చూస్తే అతనైతే ఇంకా మరి ఇంటి దగ్గర ఇంకా కూర్చొని చేసేవాళ్ళలాగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ప్రణీత్ రెడ్డి వచ్చినా లేకపోతే వాళ్ళ కోడలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇతను ఒక డిఎస్పీకి అట్లా సెల్యూట్ చేస్తాడు, అట్లా సెల్యూట్ చేయటం వాళ్ళకి. ఇప్పుడు ఏమన్నా ప్రణీత్ రెడ్డి ఒక కార్పొరేటరా, ఒక సర్పంచ్, ఎవడేమన్నా ఏదైనా ఒక పోస్ట్ ఉందా? వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయితే ఇతనికేం సంబంధం, ఇతనికి ఎందుకు సెల్యూట్లు కొడతారు? ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మేము ఎలక్షన్ కమిషన్కి పెట్టాం. కాబట్టి ఈ విధంగా వాళ్ళకి సెల్యూట్లు చేసుకుంటా వాళ్ళ కార్యకర్త మాదిరి వాళ్ళని ఏ విధంగా కాపాడాలో దాన్ని చేసుకుంటా మన వాళ్ళు ఇబ్బందులు పెట్టడం, మన వాళ్ళ మీద కేసులు పెట్టడం. నా మీద 23 కేసులు పెట్టారు. 23 కేసులు ఈ 5 సంవత్సరాల్లో. మీరు కోర్టులకి వాయిదాలు వెళ్తుంటారా సార్? వాయిదాలు ఏం లేవు, అవన్నీ హైకోర్టులో వేసాను. అంటే 41A ఇచ్చారు, అవన్నీ మనం క్రాష్ కింద వేస్తున్నాం. అంటే ఇప్పుడు మీ మీద ఇన్ని కేసులు పెట్టినారు కదా, మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి వాసు గారి ఫ్యామిలీ మేము ఎక్కడ అధికారం ఉండేటప్పుడు ఒక పార్టీ అనేది మేము చూడలేదండి. నాకు ఎంతసేపటికి డెవలప్మెంట్ కావాలి. ఒంగోలు అనేది బాగా వెనకబడిన ప్రాంతం అయిపోయింది. హెడ్ క్వార్టర్లో చిన్న పల్లెటూరు, ఒంగోలు చిన్న పల్లెటూరు అంట, పందులు తిరుగుతా, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తా, ఒక బ్యూటిఫికేషన్ లేకుండా అన్నీ కూడా గందరగోళం ఉండే పరిస్థితుల్లో ఉండింది. నేను ఎంతసేపటికి నా కాన్సన్ట్రేషన్ ఏంటంటే డెవలప్ చేయాలి. కొండేపి మా తాతయ్య గారిది, కొండేపి అంటే ఒక 2 సార్లు మినిస్టర్గా చేశాడు మాది. అలాంటి కొండేపిది ఎస్సీ అయిపోయిన తర్వాత మా ఊరు అతన్నే పెట్టేసి దానిలాగా మా తాతయ్య గారు ఈరోజు కూడా చెప్పుకుంటారు. అంటే ఆ విధంగా కష్టపడాలి, పని చేయాలని చెప్పి ఆ ఇన్స్పిరేషన్తో నేను కూడా, బాబు గారేమో మా మీద ఒక పెద్ద నమ్మకం, ఏది పోయి అడిగినా కూడా మాకు ఫండ్స్ శాంక్షన్ చేసేవాళ్ళు. దాన్ని బట్టి మనం డెవలప్ చేసుకుంటూ ఆ పనిలో ఉండి వచ్చిన వాళ్ళందరూ కూడా పనులు చేసాం. ఈ రకమైన కక్ష సాధింపులు, ఈ రకమైన కేసులు, ఈ రకమైన ఇబ్బందులు అనేది ఎప్పుడూ జరగల. మేము ఎప్పుడు వాళ్ళ మీద కేసులు కానీ మనమేమి టార్గెట్ చేసి మనం ఏం చేయాలి. రొటీన్గా వాళ్ళు ఏదైనా ధర్నాలో ఏదైనా జరిగినప్పుడు గవర్నమెంట్ చేసే పనులు చేస్తారు తప్పితే మేము వ్యక్తిగతంగా ఇదిగో వీడి పేరు పెట్టండి, వాళ్ళ పేరు పెట్టండి అని చెప్పి ఏ రోజు ఒక డిఎస్పీకి సిఐలకి పేర్లు ఇచ్చి ఒత్తిడి తీసుకురావటం మేము ఎప్పుడు చేయాల. సార్ ఇప్పుడు పర్సనల్గా మీ విషయానికి వస్తే, మీ తాత రాజకీయ వారసుడు, మీరు రంగంలో రావడం జరిగింది. తాతకు మించిన మనవాడిలాగా మీరు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో, అంటే యాజ్ ఎ గ్రూన్, అంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులో మీరు ఒకరు. అంటే 2009లో మీరు అతి చిన్న వయసులోనే మీరు ఒంగోలు జిల్లా అధ్యక్షుడు అవ్వడం.
మీరు అప్పుడే పాలిటిక్స్ చిన్న వయసు మీద అది. నాది అప్పుడు 30. కర్ణం బలరాం లాంటి ఒక హేమాహేమి ఉన్న వ్యక్తులు, రాజకీయ ఉత్తములు అండ్ చంద్రబాబు నాయుడు క్లాస్మేట్ వాళ్ళందరూ ఉన్నాక మీకు 2009లో మీకు బాధ్యత ఇవ్వడం ఏంటి, ఉప ఎన్నికల్లో మీకు నిలబెట్టడం ఏంటి, 2014 మిమ్మల్ని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఏంటి, ఇవన్నీ చూసుకుంటే మీకు బాబు గారికి మధ్య ఉన్నది కేవలం క్యాస్ట్ పరంగా ఉన్న రిలేషన్షిప్పా, లేకపోతే మీకు ఏం నచ్చి? లేదండి, బాబు గారికి ఒక గట్టి నమ్మకం ఏంటి అంటే మనం ఏదన్నా ఆయన చెప్తే ఒక కమిట్మెంట్గా పనిచేస్తారు, ఒక కమిట్మెంట్గా ఉంటారు. ఏదైనా కూడా చేస్తే ఎక్కడా కూడా డీవియేషన్ అవ్వదు. ఒక వర్క్ కానీ ఏదన్నా కూడా ఇచ్చినప్పుడు మనీ కానీ ఇంకోటి కానీ డీవియేషన్ అవ్వదు. ఆ వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. స్టేట్లో 4 ఫ్యామిలీస్లో కంటిన్యూగా పార్టీ పెట్టినప్పటి నుంచే ఫ్యామిలీస్లో ఎవరు మన అచ్చెన్నాయుడు అవ్వచ్చు, అయినపాత్రుడు అవ్వచ్చు, అదేవిధంగా మన ఆయన ఉన్నాడు కదా వైజాగ్ అశోక్ గజపతిరాజు గారు కానీ, ఇలాంటి వాళ్ళ తర్వాత దామచర్ల ఫ్యామిలీ కంటిన్యూగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కష్ట నష్టాలు అందరికీ ఉన్నాయి. ఒడుగుడు దురుకులు ఉన్నా కూడా పార్టీని మోస్తా, పార్టీకి 10 సంవత్సరాలు నేను డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంటు, మా పెద్ద ఆయన అంతకుముందు ప్రెసిడెంట్ చేశాడు. ఏ కార్యక్రమం పార్టీ నుంచి ఏది చేయాలన్నా కూడా మేమే దాన్ని స్పాన్సర్ చేయటం కానీ ఏదో ఒకటి చేయనా కూడా కష్ట నష్టాలు ఉన్నా, పార్టీలో ఒడుగుదుడుగులు ఉన్నా, పెద్ద పెద్ద సీనియర్లు ఒత్తిళ్ళు పెట్టినా, ఏ పార్టీలో దిక్కు చూడటం కానీ లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్దాం కానీ ఇంకొకరు వచ్చి అడిగే ధైర్యం కూడా లేకుండా ఒక కమిట్మెంట్గా ఉన్నాం మా ఫ్యామిలీ. ఇంకా పుట్టడం దాంట్లోనే చావడం దాంట్లో అంతే. ఆ కమిట్మెంటే అలాంటిది నచ్చుద్ది ఆయనకి కూడా. ఇప్పుడు మీరు రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా. అవును సార్, మరి ఎందుకు సార్ మీరు ఇంత పెద్ద బాధ్యత మీ చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఖాళీ మీ మీద ఒక నెగిటివ్ పాయింట్ సార్ నేను డెఫినెట్లీ అడగాలి. ఖాళీ ఎలక్షన్ టైంలో మాత్రము మీరు వచ్చి సీరియస్గా వర్క్ చేసుకుంటారు, మిగతా టైంలో మీ పర్సనల్ బిజినెస్ కానీ చూపుగా వస్తే తప్ప ఒంగోలు ప్రజలకు మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారంట కదా. మీరు అభివృద్ధి చేయడం మాత్రం వాస్తవం, అభివృద్ధి అనేది మీరు చేసినారు. బట్ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత మీరు ముఖం చాటేయడం కానీ ఇంకా మీరు ఖాళీ బ్రేక్ తీసుకోవడం అయితే జరిగిందండి? లేదండి, అంటే 2 years కోవిడ్ వచ్చింది. ఆ 2 years టైంలో నేను వచ్చి ఇక్కడ చేసేది ఏం లేదు. నేను ఫోన్లో మన వాళ్ళ పార్టీ క్యాడర్కి చెప్పాను, పార్టీ క్యాడర్ చేత ప్రజలకు సహాయం చేయించావు. ఎందుకంటే గవర్నమెంట్ అధికారంలో ఉంటే కోవిడ్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మన దగ్గరుండి చేయాల్సిన బాధ్యత. కాబట్టి మనం ఒక పక్క గవర్నమెంట్ మనకి ఎప్పుడు కూడా వద్దు మీరెవరు బయటికి రావద్దు అని చెప్పేసి ఒక పక్క చెప్పేటప్పుడు మళ్ళీ నేను రావటం వల్ల ఇంకో 10 మంది రావటం, ఈ ఇబ్బందులు అనేది జరగకూడదనే ఉద్దేశంతో నేను ఆ రోజు బయట ఉన్నాను. నేనే ఎక్కడున్నా కూడా ఇంట్లో ఉండటమే కదా ఆ రోజు కోవిడ్ టైంలో. ఆ తర్వాత నేను ఎన్నిసార్లు తిరిగానో, ఎన్నిసార్లు వచ్చానో, వాళ్ళది ఆయనది ఎమ్మెల్యేది నాది లెక్కలు తీసుకోమనండి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చానో తీసేయండి, నేను ఇక్కడే ఉన్నా, మన పనులు చేసాం. అయిపోయిన తర్వాత కూడా నేను ఎన్నిసార్లు ఉన్నాను, అతను ఎన్నిసార్లు ఉన్నాడు. ఎందుకంటే ఊరికనే వేగ్గా మాట్లాడేది, వేగ్గా ఇక్కడ ఉండే పరిస్థితులు కూడా వాళ్ళు వీళ్ళకి ఇట్లాంటి ప్రచారాలు చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. సార్, ఇప్పుడు టీడీపీకి ఒక భారీ ఊరట, అంటే ఐ మీన్ బాగా హైప్ వచ్చింది, అంటే విశ్వాసం, గెలుస్తామనే విశ్వాసం జగన్మోహన్ రెడ్డి వేవ్ వచ్చింది ఒంగోలు మహానాయుడు సభ. అవునండి, నిజంగా చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మీ ఇలాకలో మీరు పెట్టిన మహానాడు తర్వాతనే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ కార్యకర్తలో కానీ లీడర్లో కానీ కొంచెం ఆక్సిజన్ మాదిరిగా అక్కడి నుంచి వెనక్కి చూసుకోలేదు, దాని తర్వాత యువగలం అని చెప్పేసి పాదయాత్ర, అంటే సెంటిమెంట్ గా ఒంగోలు పెట్టడం జరిగింది సార్. అక్కడ అప్పటి నుంచి కూడా మీరు అయితే ఇంకా ప్రతి ఒక్కరికి ఇంకా టీడీపీ అనేది మళ్ళీ లైమ్ లైట్ రావడం కారణము ఆ ఒంగోలు సభ. ఎందుకు సార్ ఒంగోలు సభని చూస్ చేసుకోవడం? ఒంగోలు సభ అనేది యాక్చువల్గా అయితే ఫస్ట్ మేము భయపడ్డానండి. బాబు గారు పిలిచి ఒంగోలులో పెడదాము అని చెప్పినప్పుడు, ఒంగోలు ఇది చిన్న టౌన్ అండి, స్టేట్ లెవెల్లో మొత్తం లీడర్ అకామిడేషన్స్ కానీ ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి మేమంతా డిస్కస్ చేసుకున్నాం. చేసిన తర్వాత లేదు, పైనుంచి వచ్చే వాళ్ళని గుంటూరులో పెడదాము, ఇటు పైనుంచి వచ్చే వాళ్ళని నెల్లూరులో పెడదాం, మెయిన్ లీడర్స్ అంతా ఒంగోలులో పెడదాం, కాదు ఒంగోలు అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఒక నమ్మకం మా మీద పెట్టారు. అందులో మాకు ఒంగోలులో ఏంటంటే ఇప్పుడు అంతా యంగర్ జనరేషన్స్, మన వాళ్ళంతా కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో అందరం కూడా ఒక యూనిటీగా పనిచేస్తున్నాం. కూర్చొని మాట్లాడుకోవటం కానీ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ లేకుండా అందరూ యూనిటీగా ఈ పన్ను ఈ పన్నేమో అట్లా చేస్తున్నాం. కాబట్టి
ఆయన కూడా ఆ నమ్మకంతో ప్రకాశం జిల్లా వాళ్ళు వీళ్ళంతా బాగున్నారు, బాగా యూనిటీగా ఉన్నారు కాబట్టి ఒంగోలులోనే పెడతానని చెప్పి ఆయన చెప్పిన తర్వాత సరే అండి అట్లా చేద్దామని చెప్పేసి దేవుడి మీద భారం వేసి భయంతో దిగాం. ఆ తర్వాత మా వాళ్ళు రైతులు రావటం, ఆ పొలం కూడా వాళ్ళ ఆ టైంలో ఎలా ఉందో మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం వాళ్ళు అంటే చాలు ఆఫీసుల్లో కూడా పోతే కూడా ఒక పని కానివ్వకుండా చేశాడు. వర్కులు చేసిన వాళ్ళకి బిల్లులు రాకుండా చేశాడు. పాత కేసులు ఉన్న వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టారు. రకరకాల అట్లాంటి టైంలో కూడా పొలం ఇచ్చి పెట్టండి మన పార్టీది ఇక్కడ పెడదామని చెప్పేసి రైతులు ముందుకు వచ్చారు. ఆ రైతులకు ఇంటికి పోయి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలిపాం. అలాంటి మనోధైర్యంతో రైతులు ఇవ్వటంతో ఒక్కసారిగా పెద్ద ప్రోగ్రాం మన దగ్గర జరగటంతో స్టేట్లోనే ఒక హైప్ వచ్చింది. బాబు గారు కూడా అన్నారు ఇలాంటి సభ ఇప్పుడు దాకా జరగలేదు, మళ్ళీ జరుగుద్దని నమ్మకం లేదని కూడా ఆయన కూడా ఒంగోలు సభతోటే మళ్ళీ మీరు లైమ్ లైట్లోకి మీరు చాలా ఫోకస్డ్ అయ్యండి. అందరికీ కార్యకర్తలకు కానీ అది విషయం. సార్ నాకు ఒక చిన్న డౌటు, టీడీపీ గురించి సార్ మాట్లాడుతూ అన్ని జిల్లాలకు సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించి పెద్ద అంటే ప్రతి జిల్లాలో కొన్ని క్లాషెస్ అని ఒకటి ఉంటుంటాయి, అంటే లీడర్ల మధ్య, అది ఏ పార్టీలో అయినా కామన్ అది. కానీ ఈ ఒంగోలు ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన మాత్రం లీడర్ల మధ్య ఐకమత్యం ఎలా ఉంటుంది సార్? అంటే మీ దగ్గర తక్కువ మంది మారినా కూడా స్టిల్ ఒంగోలులో అన్ని కబ్జాలు చేశారండి. మొత్తం మీద ఒక ఐఏఎస్ అతను రిటైర్డ్ అయిపోయి చెన్నైలో ఉంటే అతని జాగా కూడా కాంపౌండ్ కట్టున్నారు. ఆయన వచ్చేసి ఐఆర్ఎస్ ఒక అతనిది, ఐఏఎస్ ఒక అతనిది. ఐఆర్ఎస్ అతను చెన్నైలో ఉండే అతను 2 సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళ బంధువు ఇంటికి వచ్చి ఆ సైడ్ దగ్గరికి పోయి కాంపౌండ్ కట్టుందంట. నాకు తెలియకుండా ఈ కాంపౌండ్ ఎవరు కట్టాడని చెప్పేసి ఆయన ఎంక్వైరీ పోయి ఈసీ తీస్తే 4 చేతులు మారున్నాయి. ఏందిరా అని చెప్పేసి చూస్తే దొంగ స్టాంపులు పెట్టేసి చేశాడు. ఆ తర్వాత అది పెద్ద ఇష్యూ అయిపోయి ఒకరు అన్నీ చూసుకున్న తర్వాత చాలా కబ్జాలు జరిగి అప్పుడు చాలా ఇబ్బందులు, చాలా గందరగోళం అయిపోయింది ఒంగోలు. అప్పుడు అన్నీ కూడా న్యూస్ ఛానల్ ఇవన్నీ వచ్చింది. దీంట్లో మెయిన్ సూత్రధారి ఆయన ఎమ్మెల్యే కొడుకు. ఇదే పని కొడుక్కి, రెండో పని లేదు. ఎట్లా డబ్బులు పీకుదామా అని చెప్పి వాళ్ళ బియ్యం కూడా ఒక అతను ఉన్నాడు. అది వరకు వైజాగ్లో ఉండేవాడు, ఇప్పుడేమో ఇక్కడే విల్లా కడతా ఈడకొచ్చున్నాడు. అది కూడా విల్లాలది కూడా దాంట్లో కూడా కొంత ల్యాండ్ ఆడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఒక చెరువు కుంట ఉంది. వాళ్ళు ఇష్టారాజ్యంగా మొత్తం కలిపి కడుతున్నారు. సరే రేపు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా చేయాలో చూస్తాం. మళ్ళీ కొండ ఉంటే ఆ కొండని మట్టి దగ్గర కొన్ని వేల ట్రిప్పులు తోలి దాన్ని అంతా కూడా చేసుకున్నారు. 10 లక్షలు కట్టాడు గవర్నమెంట్కి, అది కట్టాలి కాబట్టి మళ్ళీ రేపు అడుగుతామని చెప్పి దాన్ని చేశారు. తర్వాత ఇవన్నీ తెలిసి ఆ టైంలో పేపర్లో వచ్చేసి టీవీలో వచ్చేసి గందరగోళం అవుతూ ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అతన్ని భాస్కర్ రెడ్డి అని వీళ్ళ వియంకుడు, వాసు వాళ్ళ వియంకుడు, అదే ప్రణీత్ రెడ్డి వాళ్ళ మామ, పిల్లనిచ్చిన మామ, ఆయన్ని పిలిచి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం ఆఫీస్లో కూడా. అది అందరికీ తెలిసిందే. ఈ రకంగా కబ్జాలు చేస్తున్నావు, మర్యాద కాదని చెప్పేసి అతను వార్నింగ్ ఇచ్చే పరిస్థితులు వచ్చినాయి. అంటే ఓవరాల్గా ఏంటి అంటే ఒంగోలులో ఎక్కడెక్కడ కబ్జాలు జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, అతను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అతనేమో ప్రజలకు చేద్దామని కదా, అతను ఆస్తులు సంపాదించుకోవడానికే వచ్చాడు. ఎక్కడెక్కడ ఏమున్నా ఏంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా తెలుసు, రాష్ట్రం అంతా కూడా. అలానే మన ఎక్కడెక్కడ కబ్జాలు జరిగిందో మొత్తం ఆయనకి తెలుసు. కాబట్టి భాస్కర్ రెడ్డిని పిలిచి ఆ రోజు వార్నింగ్ కూడా వార్నింగ్ ఇవ్వడం సార్. ఇప్పుడు ఈయన కబ్జాలు చేస్తారు మీరే అంటారు, కబ్జాలు చేస్తుంటే ఎంకరేజ్ చేయాలి కదా, మరి వార్నింగ్ ఎందుకు ఇస్తారు సార్? టూ మచ్ అయింది. ఇతనేమో బెదిరించి సైలెంట్గా చేస్తూ వస్తున్నారు, ఈయనేమో టూ మచ్గా అయిపోయి అప్పుడంతా ప్రజలు కానీ లేకపోతే మీడియాలో కానీ మొత్తం గందరగోళం అయిపోయింది. మనకి ఉన్నాయా లేవనే పరిస్థితులు వచ్చేసి దానికోసం అని చెప్పేసి పిలిచి వార్నింగ్ ఇచ్చారు అప్పుడు. సార్ మెయిన్ హాట్ టాపిక్ మాట్లాడుతుంటే మాగంటి శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ, మీ పార్టీలో రావడానికి ప్రధాన కారణం మీరే. అది అవునన్నా కాదన్నా పబ్లిక్ ఒంగోలు కాదు ప్రకాశం జిల్లా అందరికీ తెలిసిన విషయం కూడా ఏంటిదంటే మాగంటి ఎంపీ గారిని మీ పార్టీలో రావడానికి కీలక పాత్ర పోషించింది. అదే ఎంపీని పార్టీలో ఉంచడానికి మహా కష్టపడింది మాత్రం వాసు గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ చేసి అతనైతే ఉంటుందా అని చెప్పేసి మాగంటిని ఇటు లాస్ట్కి వైసీపీలో కాకుండా
టీడీపీలో వచ్చే ప్రయత్నం గెలిపించారే, టీడీపీలోకి వచ్చి సక్సెస్ అయింది మాత్రం మీరే. ఏం సార్ సీక్రెట్ అది? అంటే ఒకటండి, దీంట్లో బాలినేని 3 సంవత్సరాల దాకా ఆయన బొమ్మ పెట్టడానికి కూడా ఇష్టపడలా. 4 సంవత్సరాల దాకా ఎంపీ కాదు, ఫ్లెక్సీలలో బొమ్మ వేస్తే కూడా ఊరుకునేవాడు కాదు. ఆ రకమైన టార్గెట్ ప్రోటోకాల్ కదా చేసి, సార్. ప్రోటోకాల్ అయినా కూడా అతను ఏంది ఒక పక్క అవినీతి డబ్బులు సంపాదించేసి బాగా నెత్తికెక్కున్నాడు. ఆ టైంలో ఎవరిని కూడా మనుషుల్లాగా చూడాల. ఆ విధంగా చేసుకుంటూ వచ్చేసేపు లాస్ట్లో వచ్చే లోపల మళ్ళీ మాగుంటకి టికెట్ ఇవ్వాలి, మాగుంట చేస్తే బాగుంటుంది, మేము ఇద్దరం కలిసిన కాంబినేషన్లో గెలిచాము అని ఈ ట్రెండ్ మొదలు పెట్టాడు. ఆయన కోవిడ్లో ఒక షెడ్ ఒకటి కట్టాడండి ఇక్కడ రిమ్స్లో. మాగుంట వచ్చేసి అన్నీ కట్టి వాళ్ళు ఏదో మాగుంట ట్రస్ట్ నుంచి కొంత సర్వీస్ చేయాలని చెప్పి పెద్ద షెడ్ వేసి బెడ్లు వేసి, అప్పుడు ఆక్సిజన్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి. ఆ టైంలో ఇవన్నీ చేయాలని చెప్పేసి అన్నీ చేస్తే ఈయన అప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేసి అవన్నీ మార్చి ఈయన పేర్లు పెట్టుకొని ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే అది మొత్తం ఒంగోలు అంతా తెలిసేవి. మేమేందంటే మళ్ళీ బాబు గారు అడిగారు, ఇట్లాగా ఏం చేద్దాం బాగుంటుంది సరే అని చెప్పేసి అంటే, సరే తీసుకోండి. ఆయన వాళ్ళంతా ఏంటంటే ఎక్కడ కాంట్రవర్షియల్ కాదు, ఎప్పటి నుంచో మన ఒంగోలు ప్రజలతో సంబంధాలు ఉండేవాళ్ళు, మంచి వ్యక్తులు, తీసుకుందామండి అట్లాంటి మంచిదని చెప్పేసి మాత్రం నా సైడ్ నుంచి మనం చెప్పాము. ఆయన కూడా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయిని పెడదారు అనుకున్నారు పార్లమెంట్కి. తర్వాత వాళ్ళ అబ్బాయి కాదులే ఈసారి నువ్వే నిలబడితే బాగుంటుందని చెప్పి ఆయన డైరెక్షన్ తోటి మళ్ళా మాగుంట గారు నిలబడ్డారు. నేను ఒక చిన్న ప్రశ్న, యాక్చువల్గా తనని అడగాలి, అవకాశం నాకు రాలేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. మాగంటి గారు లాస్ట్ ఇయర్ సేమ్ మీ పార్టీ నుంచి టీడీపీ నుంచి లాస్ట్ వైసీపీకి వెళ్ళడం, ఎంపీ టికెట్ రావడం, సేమ్ అదే సినారో ఇక్కడ వైసీపీ నుంచి లాస్ట్ 2 months ముందు మళ్ళీ ఈ పార్టీలోకి రావడం. జనాలు యాక్సెప్ట్ చేస్తారు సార్ మాగంటి గారిని? అంటే ఇతను కాంట్రవర్షియల్ కాదండి, అంటే వ్యక్తిగత పరిస్థితుల వల్ల. ఎందుకంటే అతను వ్యాపారాలను ఇబ్బంది పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనది కూడా ఫ్యాక్టరీ ఉంటే లిక్కర్ది, దాన్ని ఇబ్బంది పెట్టాడు. వాళ్ళకి రావాల్సిన బిల్స్ ఇవ్వలేదు. లాస్ట్లో ఆయన అగౌరవపరిచారు. ఢిల్లీలో పలకరీయడానికి పోతే ఆయన మాట్లాడకుండా చల్లకాయ చూడకుండా వెళ్ళటం, ఇలాంటివన్నీ కొన్ని కారణాలు చేసి ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఉండాలని చెప్పి టికెట్ కూడా ఈయనని చెప్పటం, ఇవన్నీ రొటీన్గా జరిగిన తర్వాత అంత అవమానం పరిచిన తర్వాత ఆయన కూడా ఇంకా ఉండలేరు కదా, ఉండకుండా ఇటు రావడం కూడా జరిగింది. ఇప్పుడు టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ మీద కోపంతో మీ పార్టీలో చేరడం జరిగిందా, లేకపోతే టీడీపీ అయితే అభివృద్ధి జరుగుతుంది, టీడీపీ అయితే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, తిరిగి నా గర్వాపసన ఆలోచన లేదు? అంటే దీంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టారు, బాగా మానసికంగా అతన్ని ఇబ్బంది పడటం జరిగింది. తెలుగుదేశం ఏంది అంటే మేము 14-19లో మా దగ్గర ఉన్నంతకాలం కూడా మేము చాలా గౌరవించాం. బాబు గారు అదేవిధంగా గౌరవించారు. పార్టీ అంతా కూడా ఆయనకి హానెస్ట్గా మేము పనిచేసాం. ఆయన ఆ రోజు ఎంపీగా పార్లమెంట్గా ఓడిపోయినా కూడా అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ గౌరవించారు. అన్ని విధాలుగా కూడా మా సైడ్ నుంచి 1% కూడా లేదు. ఆ విధంగానే చూసుకున్నాం. తర్వాత లాస్ట్లో ఇంకా మళ్ళీ ఆయన బలవంతం చేయటమో లేకపోతే దేని గురించో అతను వెళ్ళిపోవటం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళా వాళ్ళు చేసే ఇబ్బందులను బట్టి మళ్ళా తెలుగుదేశానికి వస్తేనే గౌరవం కోసం చూసుకునే వ్యక్తులు వాళ్ళు, ఆ గౌరవం కోసం మళ్ళీ ఇటు రావాల్సి వచ్చింది. సార్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వ్యక్తులు కూడా, లీడర్లు కూడా, ఎమ్మెల్యే కంటెస్టింగ్ లీడర్స్ కూడా నాతో చెప్పిన మాట ఏంటంటే, సార్ ఒంగోలు ఈసారి కేక్ వాక ఈజీగా గెలవడానికి, దామోచర్ల గారు గెలవడానికి మాగంటి రావడం కూడా ప్లస్ పాయింట్ అయింది అనేది. ఎందుకంటే ఆయన ఇంపాక్ట్, ఎందుకంటే ఆయన బేస్ కానీ, ఆయన సర్వీసెస్ కానీ, కమ్యూనిటీ ఓట్స్ కానీ, లేకపోతే ఆయన చేసిన సేవలు కానీ, ఆయన మీద నాన్ కాంట్రవర్సీ కాబట్టి అది ఇంపాక్ట్ పడుతుంది అని చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అన్నారు. ఏ విధంగా అయితే సార్ మీ గెలుపులో ఆయన కీలక పాత్ర ఎలా ఉండబోతుంది? కీలక పాత్ర కాదండి, అతనికి కొంత ఓట్ బ్యాంక్, అతను వ్యక్తిగతంగా కొన్ని ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి అది కూడా టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 35 years నుంచి అతను కూడా ఒంగోలులో, నెల్లూరు అయినా కూడా ఒంగోలులో ప్రజలతోటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆయన ఉండే క్యాడర్ కానీ ఆయన ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా ఇటు చేస్తారు కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అది 100% జరుగుతుంది. వీళ్ళు కూడా ఎన్నికల ముందు కూడా ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తెలుగుదేశానికి రావాలని చెప్పి విపరీతమైన ప్రయత్నాలు చేశారు. మీరు ఏదో వేగ్గా మాట్లాడుతున్నారు. వేగ్గా కాదు, బాలినేని శ్రీనివాస్ గారు కడుగట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త మాదిరిగా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బంధువు. ఆ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసే టైంలో, సార్ ఆ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసే టైంలో జగన్మోహన్ రెడ్డి వెంట మంత్రి పదవి కూడా వదిలేసుకుని వచ్చిన వ్యక్తి, అతి చిన్న వయసులోనే రాజశేఖర్ మంత్రి పదవి వదిలేసుకుని వచ్చి కష్టాల నష్టంలో ఉన్న వ్యక్తి టీడీపీ పార్టీలోకి ఎలా వస్తారు అనుకుంటారు సార్ మీరు చెప్పడానికి? ఆయన్ని గుండె మీద చేసుకొని చెప్పమానండి. నాకు బాబు గారు నన్ను అడిగిన ప్రశ్న,
అతను మాతోటి మాట్లాడాడు. ఒంగోలు కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. నేను ఒంగోలు తప్పితే ఇచ్చేది లేదన్నాను. ఆల్టర్నేట్ ఏదైనా ఉంటే ఆలోచించుకోమన్నాను. లేదు నాకు ఒంగోలు ఇవ్వండి, నన్నేమో కందుకూరు పంపించండి, పంపిస్తే జిల్లా అంతా కూడా అందరం కలిసి పనిచేసి 12 నియోజకవర్గాలు గెలుస్తాం మీరు అని చెప్పేసి బాబు గారిని అడిగారని చెప్పేసి బయటకు వచ్చింది. ఆయన కూడా నాతో అన్నాడు. స్వయంగా బాలినేని గారు బాబు గారితో మాట్లాడాడు, లోకేష్తో మాట్లాడాడు, అందరితో మాట్లాడాడు. అందరు కూడా నన్ను అడిగారు ఏం చేద్దాం అని చెప్పేసి. కందుకూరు పంపాలంటున్నారు సార్. ఈయన తను చెప్పారు. అతను నేను ఒంగోలులో ఉంటాను, అతనికి కందుకూరు పంపించండి అని చెప్పేసి పోయి అడిగుండాడు. నిజమా సార్? 100% అది. తర్వాత ఎప్పుడైతే మనం ఒంగోలు ఇవ్వన్నామో ఆ తర్వాత మళ్ళా సైలెంట్గా అక్కడ సర్దుకున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అతనికి కాంట్రవర్షియల్ అయింది ఫైనాన్షియల్లో. ఇద్దరికి వారు జరుగుతూ ఉంది. వారు జరిగినప్పుడు అసలు టికెట్ ఇస్తారా లేదో కూడా క్వశ్చన్ మార్క్ అయింది మొన్నటిదాకా. అలాంటి సిట్యువేషన్లో మనకు వద్దు ఇక్కడ అని చెప్పేసి ఒక పక్క జనసేన కూడా పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకెళ్ళి ఆయన కూడా మీ కోటాలోన్నా ఒంగోలు తీసుకోండి అని చెప్పేసి అడిగితే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నాడు లేదు ఒంగోలు అవన్నీ కూడా బాబు గారు చూడాల్సిందే, అది మేం కాదు, మనకి ఇంకా అలాట్మెంట్ ఏంటి అనేది ఇంకా దూరం రాలేదు. ఏదైనా ఏదో ఒక దాంట్లో ఒంగోలు నిలబడితే పర్మనెంట్గా ఒంగోలు అనేది ఉంటుంది, రేపు వాళ్ళ కొడుకుని చేయాలనేది అతని ఇంటెన్షను. ఇప్పుడు 5 సార్లు ఎలగబెట్టాడు ఈ ఒంగోలులో ఒక పని చేయకుండా. ఇప్పుడు మళ్ళా కొడుకుని కూడా తీసుకొచ్చి ఒంగోలు ఏదో వీళ్ళకి రాజ్యాంగం రాసినట్టు వీళ్ళకే ఇంకా ఆయనకి ఆయన కొడుక్కి రాసేటట్టుగా ఇక్కడ ప్రజలు అలా ఉన్నారనుకొని అతని ఆలోచన విధానం. సార్ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వర్సెస్ మీరు 6 గ్యారెంటీలు. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయలేనది, అమ్మ ఒడి కానీ, విద్యా దీవెన కానీ, ప్రతి ఒక్కరికి హాస్పిటల్స్ కానీ, పెన్షన్స్ కానీ, అభివృద్ధి అయితే మాత్రం డెఫినెట్లీ జనాలకు మాత్రం అందింది. ఇప్పుడు మీరు కొత్తగా 6 గ్యారెంటీ, పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారెంటీ పెట్టినట్టు మీరు 6 గ్యారెంటీతో వస్తున్నారు. జనాలు అభివృద్ధి వైపు ఉంటారా, 6 గ్యారెంటీ వైపు ఉంటారంటే? 100కి 100 రూపాయలు. అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అంటేనే అభివృద్ధి. తెలుగుదేశం టైము ఎప్పుడైతే అధికారంలో ఉందో అప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. ఈ రాష్ట్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరిగింది. ఇప్పుడు ఈయన అభివృద్ధి అనేది చెప్పే అతను 12 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఏం చేశాడో కూడా అకౌంటబిలిటీ లేదు. రేపు అవన్నీ కూడా తీస్తాము. ఈయన వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే అంటే ఇసుక ఏ జిల్లాలో ఉంటుంది, గ్రానైట్ ఏ జిల్లాలో ఉంటుంది, ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు ఏ జిల్లాలో ఉంది, అదేవిధంగా లిక్కర్ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయి, ఈ తప్పితే అతను సంపాదన కోసం దోచుకోవడానికి వచ్చాడు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి జరగల. ఇప్పుడు పేదవాళ్ళకి 10,000 వేస్తున్నాను అకౌంట్లో అంటున్నాడు, వాళ్ళ చేత 20,000 ఖర్చు పెట్టిస్తున్నాడు. 20,000లో అదివరకు క్వార్టర్ బాటిల్ 120 రూపాయలు ఉంటే ఇవాళ 250 రూపాయలు. అదివరకు నిత్యావసర వస్తువులు ఒక కుటుంబానికి 3,000 రూపాయలు అయితే నెలకు ఖర్చు ఈరోజు 10,000 అవుతున్నాయి. అదేవిధంగా గ్యాస్ కానీ కరెంటు 9 సార్లు పెంచాడు. అదివరకు 150 రూపాయలు వచ్చే కరెంటు ఈరోజు 1,500 చేశాడు. సామాన్యుల్ని నువ్వు 10,000 వేస్తున్నానని చెప్తున్నావు, 20,000 వాళ్ళకి చేసావు. నువ్వు ముందు స్టేట్ని ఎవరైనా కూడా ముఖ్యమంత్రి అయిన వాడు కనీసం రాష్ట్రంలో మనకి ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలి. మనకి ఎక్కడి నుంచి రాబడి వస్తుంది, మనం దేన్ని ఇంకా పెంచుకోవాలి, ఆ వచ్చిన ఇన్కమ్ సోర్స్ నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పెట్టాలి. ఈ రకంగా అప్పులు తీసుకొచ్చి లాస్ట్కి ఏది దొరక్క క్యాపిటల్ కూడా పెట్టేసేసి 370 కోట్లు తెచ్చాడు లాస్ట్ మంత్. దాన్ని కూడా పెట్టేసేసి దాన్ని పెన్షన్లు అని చెప్పి లేకపోతే ఇంకోటి అని చెప్పి నువ్వు చేసేది దానికి ఎవడైనా చేస్తాడు. అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపేది కాదు కదా. ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో అంటే కంపెనీస్ తీసుకురావాలి, యూత్కి వాళ్ళకందరూ కూడా జాబ్స్ ఇవ్వాలి, అన్ని విధాలు కూడా డెవలప్ అయ్యేటట్టుగా కంపెనీస్ నుంచి వచ్చే ఇన్కమ్ సోర్స్ తోటి ఆ వచ్చిన ప్రాఫిట్ తోటి ఇంకా జనరేట్ చేసుకుంటా డెవలప్మెంట్ అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ పోవాలి. అంతేగాని ఈ రకమైన అభివృద్ధి అనేది ఇవాళ జనాలు చూడట్లేదండి. ఇవాళ పూర్తిగా ప్రజలకు అర్థమైపోయింది. పెన్షన్లు అని చెప్పాడు, 50% ఇస్తున్నాడు, 50% ఇవ్వట్లా. వాళ్ళందరికీ ఏంది, మీకు మోటార్ సైకిల్ ఉంది, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి ఇవన్నీ పెట్టి వాళ్ళకి ఈ విధంగా చేస్తాం జరుగుతూ ఉంది. సో ఫైనల్గా లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. జనార్దన్ గారు, దామచల జనార్దన్ గారు ప్రకాశం జిల్లాలోనే ఒక యూనిక్ లీడర్, కాంట్రవర్స్కి దూరం ఉంటాడు. అలాంటి లీడర్
అభివృద్ధిని నమ్ముకున్న లీడర్ గత 3 నెలలను చూసుకుంటే ఒంగోలు జిల్లాలో మెయిన్గా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో బాగా కాంట్రవర్సీ డ్రీమ్స్ ఘటనలో అయితే ఇలా చాలా విషయాలు మనం చూడడం జరిగింది. మరోసారి తను చేసిన అభివృద్ధిని నమ్ముకొని ముందుకు వస్తున్నాడు. ఒక మాజీ మంత్రి పైన కంటెస్ట్ చేస్తున్నాడు. లెట్స్ సీ ఈసారి ఎలక్షన్స్లో ఇటు బాలినేని గారు గెలుస్తారా లేకపోతే తన అభివృద్ధి తను గెలిపిస్తుందా అనేది ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా నేను జస్ట్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఓటర్స్, దయచేసి ఒంగోలు ప్రజలారా క్యాస్ట్ బేస్ చూసి ఓట్లు వేయకండి. ఎవరైతే ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారో, ఎవరైతే నిజమైన లీడర్ అందుబాటులో ఉంటారో, ఫోన్ కాల్కి కానీ దేనికైనా రియాక్ట్ అనుకుంటారో వాళ్ళకి మీరు ఓట్ వేయండి. ఇది మా రిక్వెస్ట్. ఈ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాస్ట్ బేస్ ఓట్లకి మాత్రము వేరే వాళ్ళు రెచ్చగొట్టే వాటలకి మీరు రియాక్ట్ కాకండి. ఎవరైతే అంత అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటని గెలిపిస్తున్నాం. సార్, అతి చిన్న వయసులోనే మీరు ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు. జిల్లా నాయకుడిగా, జిల్లాను నడిపించే వ్యక్తిగా ఉండడం, బాబు గారికి దగ్గర అవడం ఇంకా అది చాలా గొప్ప విషయం సార్. పుట్టిన సచ్చిన ఇదే పార్టీలో అన్నారు, చాలా గొప్ప విషయం సార్. ఈ పార్టీలు పక్కన పెడితే ఇప్పుడు మనం చూస్తున్నాం, మీకు గెలిచిన పార్టీ నుంచి చాలా మంది మీ దగ్గర గెలిచిన వాళ్ళు ఆ పక్క పార్టీకి కూడా, జగన్మోహన్ రెడ్డి గారిని గలీజ్గా తిట్టిన వ్యక్తులు కూడా ఆ పార్టీలో పోయి మంత్రి పదవిలో ఎమ్మెల్యే పదవిలో చూడడం, అదేంది విడుదల రజనీ గారు అయితే అది నిజంగా నేను మీ మొక్క సార్ అని చెప్పేసి బాబు గారు మొక్క అని చెప్పేసి మళ్ళీ బాబు గారు తీయడం జరిగింది. కానీ ఈ ఇంటర్వ్యూలో మాత్రం నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఇదే పార్టీలో పుట్టినా కాబట్టి ఇదే పార్టీలో చచ్చిపోతా అన్నారు. అండ్ మీ మీద ఎన్ని ప్రెషర్ పెట్టినా కూడా పార్టీ మారకుండా ఇబ్బందులు పడుతూ ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. లెట్స్ సీ. అండ్ ఒక్కటి సార్, ఫైనల్ మర్చిపోయినాను, మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే బాలినేని వాసు గారు జనాలకి, పేద ప్రజలకి పట్టాలు తీసుకొచ్చినారు. మీకు ఒకటి ఐడియా ఉందా సార్? సో ఇది మీకేమైనా ఇబ్బందికరంగా లేదా సార్? ఏం లేదండి, పట్టాలు అనేది కూడా అదరా బదరా చేసే పని కాదు. అది రియల్గా బయట నుంచి హెడ్ క్వార్టర్ అయిన తర్వాత బయట నుంచి వలసలో వస్తారు. ఈడేదో చిన్న చిన్న పనులు చేసుకోవటానికి ఎప్పటి నుంచో వచ్చి ఉంటారు, వాళ్ళ బాడీలలో ఉండి చేసేవాడు. ఈయన ఆల్రెడీ ఒకసారి అప్పుడు మంత్రిగా ఉన్నాడు కదా, స్టార్టింగ్లో ఒక 1.5 year మంత్రిగా ఉన్నాడు. ఆ టైంలో అడిగి ఇదే డబ్బులు కానీ అప్పుడు పట్టుకొని వచ్చేసి 1 సంవత్సరం ముందు కరెక్ట్గా ఎవరు పేదవాళ్ళు ఉన్నారో చూసి వాళ్ళందరికీ కూడా అలాట్మెంట్ చేసి 1 సెంటు కాదు 2 సెంట్లు భూమి ఇచ్చి వాళ్ళకి చేసి ఉంటే అందరూ కూడా హర్షిస్తారు. ఇతనేందంటే ఓట్ల కోసమే అప్పుడు దాకా కనపడ్డాడు, ఏడో ప్యాకాట క్యాష్నోలు ఆడుకుంటూ ఉంటాడు. నేను కాదు, అది కూడా ఇస్తా. అది కూడా ఆయనకు ఆయన చెప్పేది, మేము మాట్లాడతాం అనేది కాదు కదా, ఆయనకు ఆయనే మైకి తీసుకొని పబ్లిక్ మీటింగ్లో నేను అప్పుడప్పుడు క్యాష్నో ఆడుతుంటాను, ప్యాకాట్ ఆడుతుంటాను, నేను మంత్రిగా డబ్బులు తీసుకుని ఉంటాను అని ఆయన చెప్పిన మాటలు వినేం కాదు, తను మాట్లాడినాయి. అవి కూడా మీకు వీడియోలో అప్పుడంతా వచ్చినాయి. ఆయనగా చెప్పిన మాటలు పబ్లిక్ మీటింగ్లో జనాల మధ్యలో చెప్పాడు. కాబట్టి అలాంటి వ్యక్తి అతను ఈరోజు ఏదో పెట్టి అదరాబదరగా చేసి, ఇంతవరకు కొన్ని దగ్గర ల్యాండ్ ఎక్విజేషన్ కాల, ల్యాండ్ డిస్ప్యూట్లు ఉన్నాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటే దాన్ని కూడా లేఅవుట్ లాగా చూపించేసి దానికంతా కూడా పట్టాలు ఇచ్చేసాడు. దాంట్లో కొన్ని పట్టాలకేమో తహసీల్దార్ సంతకం, కొన్ని పట్టాలకేమో డిజిటల్ సంతకం. ఏదంటే ఆ టైంలో మళ్ళీ కోడ్ వచ్చేస్తుందని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కార్యకర్తలకి, కార్పొరేటర్కి ఒక్కోళ్ళకి కొన్ని ఆ విధంగా చేసేసి అసలు సామాన్య ప్రజలకు ఎవరికి ఇలా అందులో బాగా దూరం. ఆ ఇంపాక్ట్ అనేది ఈరోజు ప్రజల్లో ఉంది. ఆ పట్టాలు అనేది ఆ ముఖ్యమంత్రి కూడా వచ్చి నేను ఇచ్చానని చెబుతున్నాడు కడితే ఆ డబ్బులు కూడా ఇదిగో ఏదో లోకల్ ఆయన అడిగాడు కాబట్టి ఆయన కోసం నేను చేస్తున్నాను, ఆయన గెలిపించమని కూడా చెప్పాల. ఆ టైంలో అది చెప్పలేదు కాబట్టి ఇతనికి టికెట్ కూడా ఉండదని చెప్పేసి ఓ పెద్ద టాక్ వచ్చింది అప్పుడు. సార్, ఇంకా 6 గ్యారంటీలతో పాటు మీరు ఎమ్మెల్యే అయితే ఒంగోలు ప్రజలకి మీరేం చేస్తారు? ఎందుకంటే గ్యారంటీలు అనేది రాష్ట్ర స్థాయి ప్రభుత్వం ఇస్తారు కాబట్టి పర్సనల్గా, ఎందుకంటే ఒంగోలు మీద నేను 2014 ముందు కూడా ప్రజలకు ఒక 5 అంశాల మీద వెళ్ళానండి. అప్పుడు ఒంగోలు అనేది పెద్ద పల్లెటూరు మాదిరి ఉంది. నేను చెప్పా ఇందాక కూడా, పందులు తిరుగుతా, ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఒక బ్యూటిఫికేషన్ లేదు, అంతా గందరగోళమైన ఒక పల్లెటూరు మాదిరి ఉంటుంది. మేము ఆ రోజు ఏం చెప్పానంటే, నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా డంపింగ్ తీసుకొస్తాను, ఎక్కడా కూడా చెత్త అనేది లేకుండా చేస్తాను. అదేవిధంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు పట్టాలు కానీ ఇల్లు కానీ కట్టిస్తాము. మూడోది వచ్చేసి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఇక్కడ. దానికి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామని చెప్పేసి అది కూడా చెప్పాం.
నెక్స్ట్ పోతురాజు కాలువ ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ వర్షం పడితే మునిగిపోద్దో దాన్ని కూడా పోతురాజు కాలువను కూడా ఆధునీకరణ చేసి వర్షం పడితే ఎక్కడ నీళ్లు పోకుండా ఉండేటట్టుగా చేస్తామని చెప్పేసి అది కూడా చెప్పాం. 5వది వచ్చేసి మండలానికి ఒంగోలుకి చిన్న వర్షం పడితే కొన్ని బ్రిడ్జెస్ అవసరం, అవన్నీ కూడా నల్లవాగు ఆ నీళ్లు పోతా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా ఇక్కడ కూడా అబ్స్ట్రక్షన్ లేకుండా చేస్తామని చెప్పేసి మేము చెప్పాం. ఇవన్నీ కూడా ఆ టైంలో మనం చెప్పి వెళ్ళాం. 2014లో ప్రజలు ఒక మంచి ఆలోచనతో మనకి ఆ రోజు గెలిపించారు. గెలిపించిన తర్వాత అప్పుడు స్వచ్ఛ భారత్లో మనకు అమృత్ స్కీమ్ నుంచి ఢిల్లీలో నాయుడు గారిని కలిసి అమృత్ స్కీమ్లో ఒంగోలుది కూడా బాబు గారికి చెప్పి 165 కోట్లతోటి మంచినీళ్ళ స్కీమ్ తీసుకొచ్చాం మనం ఆ రోజు. లాస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఆగింది ఎన్నికల ముందు. ఈ 5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు మంచినీళ్ళు లేకపోయారు. అది ఒకటి, రేపు అది పూర్తి చేస్తాం ఖచ్చితంగా. ఆ 2 కిలోమీటర్లు కంప్లీట్ చేసి ఆల్రెడీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ అన్నీ కూడా కొంత మొదలుపెట్టి ఆగినాయి, బాగా ఖర్చుతో కూడినాయి అసలు. అవును, అవన్నీ పెట్టి కంప్లీట్ చేస్తాం. ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఈ ప్రభుత్వంలో ఇస్తాం. మన 5 సంవత్సరాలు కానీ మన ప్రభుత్వం ఉంటే అయిపోయేది. ఇప్పుడు వీళ్ళు పట్టించుకోవాలా, అది చేస్తాం. అదేవిధంగా పోతురాజు కాలువ కూడా అప్పుడు 85 కోట్లు పెట్టి శాంక్షన్ చేసాం. అది కూడా 3 కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు తీసుకుంటాం. 3 కాంట్రాక్టులు మారిపోవటం వల్ల ఈరోజు పోతురాజు కాలువది కూడా అది వర్క్ క్యాన్సిల్ చేశారు. అది మళ్ళీ రీఎస్టిమేషన్ వేసి మళ్ళీ తీసుకురావాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఒంగోలు టౌన్కి. 3వది వచ్చేసి టిట్కో హౌస్ 80% కంప్లీట్ చేసాం. ఒక 6000 ఇల్లు. 6000 ఇల్లు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా అది కూడా 6 నెలల లోపల కంప్లీట్ చేసి వాళ్ళకి పొజిషన్ ఇచ్చేస్తాం. 6000 కుటుంబాలు ఉంటారు. లేని వాళ్ళకి 2 సెంట్లు భూమి వాళ్ళకంతా కూడా ఇస్తాం. అమృత్ స్కీమ్ మన హౌసింగ్లో వాళ్ళకి ఇల్లు కూడా 2,70,000 హౌసింగ్ స్కీమ్ కింద వాళ్ళకు కూడా అలాట్మెంట్ చేపిస్తాం. 4వది వచ్చేసి మేజర్ వచ్చేసి మనకు డ్రైనేజ్ సిస్టమ్ కాబట్టి డంపింగ్ మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము ఏదైతే ఉందో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా యువగలంలో వాళ్ళు ప్రామిస్ చేశారు. రేపు మన గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మన ఒంగోలుకి మేజర్ పార్ట్ అదని. అది దగ్గర దగ్గర 500 కోట్లు అవుతుంది. మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఈసారి అది కూడా చేసి ఒంగోలులో కూడా ఎక్కడ కూడా ఒక వైర్ అనేది రాకుండా అన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో పోయే విధంగా దాన్ని కూడా చేపడతాం. డెఫినెట్లీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అది ప్రతి సామాన్యుడికి కానీ లబ్ధిదారికి కానీ కావాల్సిన థింగ్స్ సార్ అవి. అంటే మనం ఏంటంటే ఎలక్షన్ ముందు నెల ముందు చేసే పనులు కాదు ఇవి, ఆల్రెడీ ముందే ప్లానింగ్ అన్ని దాదాపు ఒక 3 ఏమో ఆల్రెడీ అయిపోయినాయి చేయాలి, మధ్యలో ఆగిపోయినాయి. నెక్స్ట్ స్టార్టింగ్లోనే చేసి మన టర్మ్లోనే ఒక 3-4 ఇయర్స్ లోపల పూర్తి కంప్లీట్ చేసే పద్ధతిలో మనం పనిచేస్తాం. అండ్ ఒక్కటి మాట చెప్పొచ్చు సార్, చెప్పుకుంటే మీరు కొంచెం ఏదో పోయినట్టు ఉంటుంది. గెలిస్తే మాత్రం మీరు మంత్రి సార్, నేను నా నోటి చెప్తున్నాను. గెలిస్తే ఈసారి జిల్లాకి మీరు మంత్రి సార్. అదే ఎందుకంటే నాకు అంతే సార్. ఇక గెలిచిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నిజమా కాదు ఒకవేళ అయితే మాత్రం నాకు పిలవండి సార్. తప్పకుండా అండి. నమస్కారం అండి.